హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీలే కాకుండా ఇలా ఒకసారి తెల్ల శనగలతో బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందు రోజు రాత్రే తెల్ల శనగలు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత చెక్క, లవంగము, ఇలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగలు కూడా ఒకసారి కడిగేసి దీనిలో వేసుకోవాలి. ఇలా శనగలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్, కారము, పసుపు అండ్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత మనకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటున్నామో అన్ని గ్లాసులు వాటర్ పోసి దాని మీద కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన శనగ